రైతుల్ని మోసం చేసి డబ్బులు దండుకున్న దళారీ ఆత్మహత్యకు పాల్పడడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. 3-4 ఏండ్లుగా నమ్మకంగా పత్తి, వడ్లు, మొక్కజొన్న కొనుగోలు చేస్తూ రైతుల్ని నమ్మించి మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తీరా దళారీ ఆత్మహత్య చేసుకుని మరణించడంతో భార్య ఇంటి వద్ద బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్లోని కోతిరాపూర్ పోచమ్మవాడలో చెంజర్ల రైతులు ఆందోళనకి దిగారు. మందు డబ్బాలతో ఆత్మహత్య చేసుకుంటాం అంటూ నిరసన తెలియజేశారు. తమకి చావే శరణ్యమని, వేరే గత్యంతరం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బొడ్డు తిరుపతి అనే దళారి తమని మోసం చేశాడని, నమ్మించి మోసం చేశాడని చెప్పారు. లక్షలాది రూపాయలు తమ వద్ద నుండి దండుకొని బొడ్డు తిరుపతి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. సుమారు 70 మంది రైతుల వద్ద నుండి వడ్లు, పత్తి, మొక్కజొన్న కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మరణించాడని తెలిపారు. ఈ విషయమై భార్యను ప్రశ్నించగా పూటకో మాట మాట్లాడుతూ తప్పించుకుంటుందని ఆరోపించారు. సుమారు 70 లక్షలకు పైగా డబ్బుని రైతులకి ఇవ్వాల్సి ఉందన్నారు. ఒక్కో రైతుకి లక్షలాది రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. బొడ్డు తిరుపతి పత్తి మిల్లుల బిజినెస్ నడిపించాడని, అతనిని నమ్మి 10 లక్షల వరకు వడ్లు అమ్మకం చేశామని చెంజర్ల బాధితులు అన్నారు. తామంతా పుట్టెడు అప్పులు చేసి తిరుపతికి చెల్లిస్తే అతను ఆత్మహత్య చేసుకుని మరణించాడని చెప్పారు. గత 3 నాళ్లుగా దళారీగా తిరుపతి చెంజర్ల రైతులని నమ్మించాడని తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 90 క్వింటాల వడ్లు తీసుకున్నాడు. అనకాల వడ్లే 18 తారీఖు నాడు 20 తారీఖు నాడు పట్టుకొని వస్తా, 18 నాడు పైసలు వచ్చినాయి పట్టుకొని వస్తా అని ఫోన్ చేసిండు. పుట్టాడు అప్పు చేసి వ్యవసాయం చేసుకుంటే ఉన్నాయి అన్ని జోకించుకున్నాడు. ఆయనతో చచ్చిండు. వచ్చినప్పుడల్లా ఎవరికి ఇచ్చిర్రు, మీరు ఎవరు చేసినా ఎవరికి ఇచ్చిర్రు అని అంటుంది. పైసలు లేవు, ఏం లేవు అంటుంది. మా రైతు పైసలు మేము పుట్టాడు అప్పు తెచ్చి వ్యవసాయం చేసుకున్నా. నేను అలా పెళ్ళం పేరట రైతుల పైసలన్నీ వాళ్ళ బ్యాంకుల్లో కొట్టిండు. పిల్లల పేరట కొట్టి మళ్ళీ అవి రైతులకు ఇవ్వమంటే వాళ్ళు ఇస్తలేరట. ఆ సంగతి మాకు తెలియదు. అయితే మా దగ్గర అప్పు చేసిండు. 10 లక్షలు తాపకు 3 లక్షలు, తాపకు 3 లక్షలు తీసుకున్నాడు. సిట్టి పైసలు మాకు అప్పుడే వచ్చినాయి సారు. 3 సిట్టీలు మాకు అప్పుడే వచ్చినాయి. లేచి ఇగో తిరుపతి అమ్మ నేను ఇస్తా, మళ్ళా నేను తర్వాత ఇస్తా, ఆ లోడ్ అమ్మినాక ఈ లోడ్ అమ్మినాక ఇస్తానని తీసుకున్నాడు. కథం మాకు జరుపుడు పెడతాడు, కాగితాలు రాసి ఇచ్చిండు, భార్య భర్త సంతకం పెట్టి ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. కథం తెల్లారి బిడ్డ మేము ఇల్లు కట్టుకుంటాం కొడుక, మాకు గవ్వే పైసలు, నా ఎత్తు కొడుకు చనిపోయాడు, నువ్వే నా కొడుకు బిడ్డ అంటే, అమ్మ నేను నీ కొడుకు, నేను బాధపడకని చెప్పిండు, ధైర్యం చెప్పిండు. ఏం చేసిండు, పొద్దుకి ఫోన్ చేసిండు. తెల్లారిని 3 లక్షలు పట్టుకొస్తాను అమ్మ, వడ్డీ పైసలు 3 లక్షలు పట్టుకొచ్చి ఇస్తా, 3వ నెల వరకు మొత్తం 7 లక్షలు ఇస్తా అమ్మ, నువ్వు బాధపడకుండా బిడ్డల తోడమ్మ, నేను నన్ను నమ్మవా అమ్మ, నా బిడ్డల తోడు అని. సరే వీడికి 2-3 సంవత్సరాల పాటు మంచిగా కొంటాడు, అందరు డబ్బులు ఇస్తాడు. బొడ్డు తిరుపతి మేము అందరం ఏం చేసినాం అంటే, ఇక ఊళ్ళో దందా చేసుకుంటాడు కదా, మంచి వ్యక్తి కదా, ఎవరికి ఇబ్బంది జరుగుతలేదు కదా అని రైతులందరూ ఇచ్చిండు. ఆయనకు డబ్బులు ఇచ్చినాం. పత్తి చోకిన 100 గంటల పత్తి చోకిన ఆయనకు నేను కొన్ని ఇచ్చేసిండు. ఇప్పుడు నాకు 3 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. ఇంకా 3 లక్షల రూపాయలు అడిగితే, బాబు నీకు నేను 18 తారీఖున పైసలు ఇస్తా, నువ్వు ఏ ఫిగర్ చేయకు బాబు, ఇవన్నీ కట్టినాక 3 లక్షలు కట్టినా బాబు అంటే, సరే బిడ్డ ఇబ్బంది అవుతుంది నాకు, మా కొడుకు బాగా ఇబ్బంది పెడతాను అన్నీ అన్న. పత్తి నేను 10 సంవత్సరాలు 100 గంటల దాకా జోక్తే ఆయన ఏం చేస్తాడు మనం డబ్బులు ఇచ్చేసి ఇంకా 3 లక్షలు ఆపాడు. సరే ఆయన ఈ బిడ్డ అంటే అవి ఇస్తేనే పాప అన్నాడు. ఇస్తాను డేట్ వాటికి పేపర్ రాసి ఇచ్చిండు. ఏమని, ఇక బాబు నీకు కాబా అంటే నీకు వడ్డీ లేటర్గా కట్టిస్తా, కానీ నీకు ఈ చిట్టీలు చూపెట్టినాక పేపర్ రాసి ఇచ్చింది నాకు. అసలు నేనేమన్నా అంటే ఎప్పుడు ఇస్తా బిడ్డ, 18 పక్క ఇస్తానే బాబు, మళ్ళీ వడ్లు కూడా జోకమన్నా నన్ను, వానకాలం వడ్లు కూడా జోకమంటే సరే ఇస్తుంది బిడ్డ అన్న. ఇక అదే మాట మీకు మనం నమ్మిన వాడిని అంతే. 11వ నెల 29 తారీఖు నాడు 90 క్వింటాల వడ్లు జోకినాక రోజు వర్షం వచ్చింది.
బాపు నేను పైసలు బొడ్డు తిరుపతి అన్నట్టయిన వ్యక్తి ఒక 3 ఏళ్ళ చెంజల్ల కాడ లీజుకు తీసుకొని బేరం చేస్తుండు, దళారిగా బేరం చేస్తుండు. పత్తి కొంటాడు, మక్కలు కొంటాడు, వడ్లు కొంటాడు, బొబ్బర్లు కొంటాడు సార్, కందులు కొంటాడు. ఇవన్నీ మంచి చేస్తాడు కదా అని మేము నమ్మి అంతా వడ్లు ఇచ్చేసాం. ఇచ్చినాక కాంట పెట్టుకొని సుల్తానాబాద్ పంపిండు. సుల్తానాబాద్ పంపినాక ఆ రోజు ఏం చెప్పినట్టు అక్కడ బాపు 14 లక్షల రూపాయలు సుల్తానాబాద్ వచ్చేది ఉన్నది, వచ్చినాక పట్టుకొని వచ్చి ఇచ్చేస్తా అని చెప్పుడు జరిగిన వాళ్ళు మేమేమన్నామంటే అంత బాపు ఎట్టనే అంటే సార్ మన బొడ్డు తిరుపతి దగ్గర చేసే గుమస్తా మల్లేష్ అనేట ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి ట్రాక్టరు ఒక వ్యాను 130 బస్తాలు దొక్కొని వచ్చి సుల్తానాబాద్ పంపడం జరిగింది. అక్కడ డబ్బులు వచ్చినాక ఇస్తా అని చెప్పి వచ్చినాక 10 రోజులు వాయిదా పెట్టిండు. 10 రోజులు వాయిదా పెడితే సార్ 10 రోజులకు రాకపోతే ఇంటికి వచ్చిన సార్. ఇంటికి వచ్చి ఇంటికాడ కలిపితే బాపు నా పానం ఆరోగ్యం లేదని భార్య, చిన్న బిడ్డ, వాళ్ళ తండ్రి, తల్లి ముగ్గురు మాట్లాడారు. చొప్పదండిలో 10 లక్షలు వచ్చేది ఉన్నది, సుల్తానాబాద్లో 15 లక్షలు వచ్చేది ఉన్నది. అకౌంట్లో డబ్బులు లేవు తిరుపతి, ఏం సంగతి అంటే పడతాయి పడతాయి అన్నాడు. ఇట్లా సతాయించుకొచ్చి వచ్చింది. ఈ భార్య అనట ఆమె చచ్చిపోయినాక ఓ మాట మాట్లాడుతుంది, ఇప్పుడు ఓ మాట మాట్లాడుతుంది. చచ్చిపోయినాక దినవారం తర్వాతనే అడుగుతాం కదా సార్ ఎవరమైనా, ఏంటి ఏమని అడుగుతాం. నేను అక్కడికి వచ్చి లెక్కలు చూసి ఏదైనా ఉంటే నేను ఒక పెద్ద మనిషిని పట్టుకొని వచ్చి ఏదన్నా చేసి మీ డబ్బులు మీకు ఇస్తాం అన్నది. తర్వాత ఏమంటుందంటే మా దగ్గర డబ్బులు లేవు, అడకపో. మొన్న నేను సుధా వీళ్ళతో పోయినా అక్కడ వాళ్ళ తల్లిగారి ఇంటికాడ ఉంటే శ్రీనివాసరెడ్డి గారు చేస్తాండి ఇదంతా. శ్రీనివాసరెడ్డి అంటే మా పైసలు పుక్కానికి వస్తున్నాయా, శ్రీనివాసరెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆమె. మాటలు కరెక్ట్ రాని అమ్మ, మా డబ్బులు మీద అకౌంట్లలో ఉన్నాయి, మీ అకౌంట్లలో ఉన్నాయి, మీ అకౌంట్లో అయితే మానకొండూరు పోయినసారి పిటిషన్ ఇచ్చాం. మానకొండ స్టేషన్లో పిటిషన్ ఇస్తే ఆమె ఏమంటుందంటే మా దగ్గర డబ్బులు లేవు అకౌంట్లో అన్నది. అమ్మ అకౌంట్లో డబ్బులు లేకపోతే అకౌంట్ నెంబర్ తీసుకురా, స్టేట్మెంట్ తీసుకురా. వాళ్ళ స్టేట్మెంట్స్ అకౌంట్లో పడితే స్టేట్మెంట్ తీసుకొస్తారని సిఐ గారు అనడం జరిగింది. మా స్టేట్మెంట్లు తీసుకుపోయి సిఐకి ఇచ్చినాం. ఆమె స్టేట్మెంట్లు తీసుకురామంటే తీసుకురావట్లేదు. 2-3 సార్లు కోపానికి వచ్చిండు. 3వసారి ఆమె 7 నెలల నుంచి తీసుకొచ్చింది. ఆ పైసలు ట్రాన్స్ఫర్ అయినాయి, జనవరి ఫిబ్రవరిలో ట్రాన్స్ఫర్ అయినాయి వాళ్ళకు.